ఎలక్షన్ సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. నేడు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. సికింద్రాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. కాసేపట్లో సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహంకాళి టెంపుల్ నుంచి బీజేపీ నాయకులు కార్యకర్తల అభిమానులతో కలిసి కిషన్ రెడ్డి ర్యాలీగా సికింద్రాబాద్ జోనల్ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ కిషన్ రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రిటైర్డ్ ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఇవాళ కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇవాళ కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనే ఛాన్స్ ఉంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని ఈ రోజు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముందు సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో కుటుంబ సమేతంగా కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, బీజేపీ శ్రేణులు అందరూ తరలి వస్తారు. అక్కడ నుండి ర్యాలీగా సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజీ వరకు చేరుకుంటారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉంటుంది. మహబూబ్ కాలేజీలో వివేకానంద విగ్రహానికి కిషన్ రెడ్డి పూలమాల వేసి అక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఇక్కడికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయన నిన్ననే రాత్రి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఆ ఎయిర్పోర్ట్ నుండి రాష్ట్ర నాయకులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ స్వాగతం పలికారు. అయితే నిన్న రాత్రి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రిటైర్డ్ ఆర్మీ కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు, అదేవిధంగా ఇతర నేతలు ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి, రక్షణ శాఖ మంత్రి హాజరయ్యారు. ఈ రోజు కూడా ఆయన ఈ కిషన్ రెడ్డి ర్యాలీలో పాల్గొనడే కాకుండా మహబూబ్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్కడ నుండి బహిరంగ సభ అనంతరం మళ్ళీ ర్యాలీగా మహబూబ్ కాలేజీ నుండి సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం, జిహెచ్ఎంసీ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి 11:45 కిషన్ రెడ్డి ముఖ్య నేతలతో కలిసి నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేయనున్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు ఇటు సికింద్రాబాద్, హైదరాబాద్ నేతలతో పాటు రాష్ట్రం నుండి కిషన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి ఖమ్మంలో జరిగేటువంటి నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి వినోద్ రావు కార్యక్రమంలో కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారు. మొత్తంగా ఈ రోజు రక్షణ శాఖ మంత్రి 2 కార్యక్రమాలలో పాల్గొంటారు. కిషన్ రెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమంలో, అదేవిధంగా ఖమ్మంలో జరిగేటువంటి నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. మొత్తంగా ఈ రోజు కిషన్ రెడ్డి ర్యాలీ భారీ ఎత్తున ఏర్పాటు చేయడంతో ఇటు పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 11:45 కిషన్ రెడ్డి ముఖ్య నేతలతో కలిసి తన నామినేషన్ పత్రాలు అందజేస్తారు. సోని.